హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే డైరెక్టర్ లేట్ 90s మూవీ ఆడియన్స్ కి మర్చిపోలేని బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు విత్ హిస్ ఎక్స్ట్రాడినరీ స్టోరీ టెల్లింగ్. సో అది ఇంకెవరో కాదు, స్టీఫెన్ స్పిల్బర్గ్, హూ ఇస్ ఆల్సో నోన్ యాజ్ మాస్టర్ స్టోరీ టెల్లర్ ఆర్ సినిమాటిక్ జీనియస్ బికాస్ ఆఫ్ హిస్ మూవీస్ లైక్ జాస్ టు జురాసిక్ పార్క్, వేరెవరూ చూడని విజువల్స్ తో హాలీవుడ్ స్టాండర్డ్స్ ని ఒక కొత్త రేంజ్ కి తీసుకువెళ్లాడు. అండ్ అదే ఇంకోవైపు ఈటీ అండ్ షాండర్స్ లిస్ట్ తో అందరినీ కదిలిపిచ్చేలాంటి మూవీస్ తీశాడు. సో తను ఇలాంటి టైమ్లెస్ క్లాసిక్స్ తీయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ తన లైఫ్ లో తను చూసిన చాలా విషయాలు, మెయిన్లీ తన చైల్డ్హుడ్. సో అవేంటి అండ్ అసలు తన జర్నీ ఏంటి అవన్నీ ఈ వీడియోలో చూద్దాము. సో అందుకే ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. తన ఫుల్ నేమ్ వచ్చేసి స్టీవెన్ అలన్ స్పిల్బర్గ్, బోర్న్ ఆన్ డిసెంబర్ 18, 1946. ప్లేస్ వచ్చేసి సిన్సినాటి, ఒహాయో, వేర్ వాళ్ళ ఫాదర్ పేరు ఆర్నాల్డ్ స్పిల్బర్గ్ అండ్ హీ వాజ్ అన్ ఎలక్ట్రీషియన్. అండ్ వాళ్ళ మదర్ పేరు వచ్చేసి లీహా, షీ వాజ్ అ పియానిస్ట్. అండ్ సిబ్లింగ్స్ విషయానికి వస్తే తనకు ముగ్గురు చెల్లెలు ఉన్నారు, యానా, సూ అండ్ నాన్సీ. అండ్ దే ఆల్ బిలాంగ్ టు జూవిష్ ఫ్యామిలీ, వేర్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వచ్చేసి ఉక్రెయిన్ నుంచి వచ్చిన జ్యూస్. సో తను పుట్టినప్పుడు స్పిల్బర్గ్ ఫ్యామిలీ సిన్సినాటిలో ఉండేవాళ్ళు. కానీ 1952లో వాళ్ళ ఫాదర్ కి ఆర్సీఏలో జాబ్ రావడంతో దే షిఫ్టెడ్ టు న్యూ జెర్సీ. అక్కడ తను హిబ్రూ అనే స్కూల్లో జాయిన్ అయ్యాడు. కానీ మళ్ళీ కొన్ని రీజన్స్ మూలాన తనకి 7 years ఉన్నప్పుడు 1957లో ఫీనిక్స్, అరిజోనాకి షిఫ్ట్ అయ్యారు. వేరే అక్కడ తను ఆర్కేడ్ హై స్కూల్లో జాయిన్ అయ్యాడు. కానీ సాడ్లీ తనకు జూయిష్ ఫ్యామిలీ నుంచి రావటం వలన అందరూ తన అక్కడ ఏడిపించేవాళ్ళు. అండ్ నాట్ ఓన్లీ దట్, కొట్టేవాళ్ళు కూడా. సో ఇలా హీ వాజ్ బులీడ్ దేర్, జూయిష్ ఫ్యామిలీ నుంచి రావటం వలన. అండ్ స్పీకింగ్ ఆఫ్ ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో మోస్ట్ ఆఫ్ ది టైం వరల్డ్ వార్ 2లో జూయిష్ వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. బికాస్ లిటరల్లీ చాలా క్లోజ్ గా ఉన్న కొంతమందిని వాళ్ళ ఫాదర్ ఆ హోలోకాస్ట్ లో కోల్పోయారు. సో దాంతో ఆ ఇన్సిడెంట్స్ గురించి పద్దాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో ఆ విషయాలని తన మైండ్ లో చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసి, ఇన్ఫాక్ట్ స్కూల్లో బులి అవటం వలన ఒక పాయింట్ లో హీ స్టార్టెడ్ హేటింగ్ హిస్ ఓన్ ఫ్యామిలీ కల్చర్. అంటే లిటరల్లీ హీ వాజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. బట్ ఆ డెసిషన్ తను ఎందుకు మార్చుకున్నాడో దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఆ తర్వాత కూడా వాళ్ళు పద్దాగా ప్లేసెస్ మారుతూ ఉండేవాళ్ళు. బట్ లవ్ టువర్డ్స్ మూవీస్ మాత్రం తన 6 years ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. వేరొక రోజు వాళ్ళ ఫాదర్ చెప్పారు, మనం గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ చూడడానికి వెళ్తున్నామని, ఇన్ విచ్ ఎలిఫెంట్, హార్సెస్ ఇలాంటివి అన్ని ఉంటాయని. ఇది విన్నాక స్పిల్బర్గ్ అనుకున్నాడు సర్కస్ చూడడానికి తీసుకువెళ్తున్నారని. సో అందుకే హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. కానీ తీరా వెళ్ళాక అర్థమైంది దట్ యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ అనే మూవీ గురించి చెప్పాడని. సో అందుకే తను ఫస్ట్ లో డిసప్పాయింట్ అయినా గానీ మూవీలో చూపించిన వాటికి హీ వాజ్ మెస్మరైజ్డ్. అండ్ అదే స్పిల్బర్గ్ లైఫ్ లో చూసిన ఫస్ట్ మూవీ. అండ్ ఫ్రమ్ దేర్ మూవీస్ మీద తనకు ప్రేమ స్టార్ట్ అయింది. అండ్ దానికి తగ్గట్టే స్పిల్బర్గ్ వాళ్ళ ఫాదర్ ఆర్నాల్డ్ తనకి ఒక 8mm కెమెరా గిఫ్ట్ ఇచ్చారు. అండ్ ఈ కెమెరాతోనే తను చిన్నప్పటి నుంచి క్రియేటివ్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం స్టార్ట్ చేశాడు. వేరే ఏజ్ 12 మూవీలో ఒక ట్రైన్ క్రాష్ సీక్వెన్స్ చూసి ఇంటికి వచ్చాక ట్రైన్ సెట్లు వాడి అలాంటి సీక్వెన్సే షూట్ చేశాడు. అండ్ అలా ఈ మేడ్ ఎ షార్ట్ ఫిల్మ్ కాల్డ్ ది లాస్ట్ గన్. అండ్ ఆ తర్వాత 13 years వచ్చాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ క్యాస్ట్ చేసి ఒక 40 minutes వార్ ఫిల్మ్ తీశాడు. వేరే దాని పేరు వచ్చేసి ఎస్కేప్ టు నోవేర్. అండ్ దీంతో తను స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ గెలిచాడు. అండ్ ఇన్ఫాక్ట్ టెక్నికలీ వీ కెన్ సే ఇట్ వాజ్ హిస్ ఫస్ట్ ప్రైజ్. అండ్ ఆ తర్వాత 1963లో తన టాలెంట్ మొత్తం వాడి ఒక 140 minutes సైఫై ఫిల్మ్ తీశాడు. వేరే దాని పేరు వచ్చేసి ఫైర్ లైట్. సో దీంట్లో తను ఏలియన్ ఇన్వేజన్ చూపించాడు. వేరే మూవీని వాళ్ళ ఫాదర్ లోకల్ థియేటర్ రెంట్ కి తీసుకుని వేస్తే ఫస్ట్ డే లోనే $500 కలెక్ట్ చేసింది. సో ఫన్ ఫ్యాక్ట్ వచ్చేసి ఆ తర్వాత స్పిల్బర్గ్ తన సమ్మర్ మొత్తం ఫ్రీగా యూనివర్సల్ స్టూడియోలో గడిపేశాడు. అంటే యాక్చువల్లీ స్టార్టింగ్ లో తను 3 days పాస్ తీసుకున్నాడు. బట్ 4th day వెళ్ళినప్పుడు కూడా సెక్యూరిటీ గార్డ్ తను ఆపలేదు. అందుకే తను అలా 2 months కంటిన్యూ చేశాడు. వేరే స్టూడియోలో తిరుగుతా మూవీ మేకింగ్ ప్రాసెస్ ని అబ్జర్వ్ చేసేవాడు. సో ఇలా మూవీస్ పరంగా హీ వాజ్ వెరీ హ్యాపీ. బట్ సాడ్లీ తనకు ఒక 15-16 ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కాలిఫోర్నియాకి షిఫ్ట్ అయ్యారు. అండ్ అక్కడ ట్రాజికలీ వాళ్ళిద్దరు పేరెంట్స్ డివోర్స్ తీసుకుని విడిపోయారు. వేరే ఆ తర్వాత స్పిల్బర్గ్ వాళ్ళ ఫాదర్ తో ఉండడానికి లాస్ ఏంజల్స్ వెళ్ళిపోయాడు. అండ్ వాళ్ళ ముగ్గురు చెల్లెళ్ళు వాళ్ళ మదర్ తో అక్కడే ఉన్నారు. సో ఈ డైవర్స్ స్పిల్బర్గ్ ని చాలా ఎమోషనల్లీ ఇంపాక్ట్ చేసింది. బికాస్ దాని మూలాన్ని స్టార్టెడ్ ఫీలింగ్ లోన్లీ. అండ్ ఆ ఫీలింగ్ ని కోపప్ చేసుకోవడానికి ఒక ఇమాజినరీ ఫ్రెండ్ ని ఊహించుకోవడం స్టార్ట్ చేశాడు. వేరే ఒక స్పెషల్ ఫ్రెండ్ వచ్చి తనకి ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి హెల్ప్ చేసినట్టు. అండ్ ఈ ఐడియానే తర్వాత తను ఈటీ మూవీ లాగా తీశాడు. సో ఇంకా స్టడీస్ విషయానికి వస్తే హీ వాజ్ నాట్ దాట్ గుడ్. సో అందుకే తనకి గ్రేడ్స్ తక్కువ వచ్చేవి. సో స్టడీ అయిపోయాక సౌత్ కాలిఫోర్నియా ఫిల్మ్ స్కూల్ కి అప్లై చేస్తే సాడ్లీ తన గ్రేడ్స్ తక్కువ ఉండటంతో తన రిజెక్ట్ చేశారు. అండ్ అందుకే హీ జాయిన్ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, లాంగ్ బీచ్. సో అక్కడ హీ యాక్చువల్లీ వాంటెడ్ టు పర్స్యూ ఫిల్మ్ మేకింగ్. బట్ వాళ్ళ ఫాదర్ చెప్పడంతో ఒక బ్యాకప్ లాగా ఉండిద్దని ఇంగ్లీష్ యాజ్ అ మేజర్ లాగా తీసుకున్నాడు. సో దట్ ఒక ఫిల్మ్ మేకింగ్ వర్కౌట్ అవ్వకపోతే టీచర్ అవ్వొచ్చని. సో తన కాలేజ్ లో చదువుతున్నప్పుడే 1968లో తను రాసి డైరెక్ట్ చేసి ఆంబ్లిన్ అనే 26 minutes షార్ట్ ఫిల్మ్ తీశాడు. అండ్ ఆ మూవీ యూనివర్సల్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ కి నచ్చింది. సో దాంతో తాను స్పిల్బర్గ్ కి ఒక 7 years డైరెక్షన్ చేసే కాంట్రాక్ట్ ఆఫర్ చేశాడు. అండ్ ఆ కాంట్రాక్ట్ స్పిల్బర్గ్ యాక్సెప్ట్ చేశాడు. దాంతో హీ వాజ్ ది యంగెస్ట్ డైరెక్టర్ ఇన్ యూనివర్సల్ స్టూడియో. సో ఈ డైరెక్షన్ కి వెళ్ళిపోవటం మూలన తన కాలేజ్ వదిలేశాడు. బట్ లేటర్ మళ్ళీ 2002లో తిరిగి వచ్చి బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఫిల్మ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డిగ్రీ కంప్లీట్ చేశాడు. సో ఆ కాంట్రాక్ట్ మూలన హీ స్టార్టెడ్ మేకింగ్ టీవీ షోస్.
షోస్, కానీ అవి తీస్తున్నప్పుడు హీ వాజ్ నాట్ దట్ సాటిస్ఫైడ్ బికాస్ తన స్టైల్లో క్రియేటివ్ గాను డిఫరెంట్ గా వాటిని డైరెక్ట్ చేయనివ్వలేదు. యూజువల్ టెంప్లెట్ లోనే వాటిని తీయమన్నారు. సో అందుకే హీ వాజ్ నాట్ హ్యాపీ. బట్ 1971 లో డైరెక్ట్ గా టీవీలో రిలీజ్ చేసే ది డ్యూల్ అనే మూవీ తను డైరెక్ట్ చేశాడు. అండ్ ఈ మూవీ రిలీజ్ అవడంతోనే చాలా సక్సెస్ఫుల్ అయ్యింది. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ రిలీజ్డ్ మూవీ అని. అండ్ యాక్చువల్లీ ఆ తర్వాత ఈ మూవీని వేరే ప్లేసుల్లో డైరెక్ట్ గా థియేటర్స్ లో వేశారు. సో ఈ మూవీలో కాలిఫోర్నియా హైవే మీద ఒకతను హ్యాపీగా వెళ్తుంటే సడన్ గా తన వెనకమాల ఒక ట్రక్ డ్రైవర్ చేసి చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ అలా ఇట్ టర్న్స్ ఇంటూ ఏ థ్రిల్లర్. సో తన స్టైల్ ఓన్లీ ఆడియన్స్ కే కాదు స్టూడియో కూడా బాగా నచ్చింది. సో స్టూడియోకి సైన్ చేసిన 4 మూవీ కాంట్రాక్ట్ లో ఫస్ట్ ది మూవీ అయితే ఆ తర్వాత ఇంకో 3 మూవీస్ రిలీజ్ అయినాయి. అండ్ ఈ మూవీస్ అన్ని కూడా డైరెక్ట్ గా టీవీలో రిలీజ్ అయినాయి. బట్ తన యాక్చువల్ ఫిల్మ్ వచ్చేసి ది షుగర్ ల్యాండ్ ఎక్స్ప్రెస్, రిలీజ్డ్ ఇన్ 1974. సో ఇది కూడా ఒక క్రైమ్ డ్రివన్ థ్రిల్లర్ మూవీ. వీరి పేరెంట్స్ జైలు నుంచి బయటపడి పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుని వాళ్ళ సన్ ని కలవడానికి వెళ్తారు. సో క్రిటికల్లీ మూవీ బాగా సక్సెస్ఫుల్ అయింది. లైక్ 1974 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ గెలిచింది. బట్ కమర్షియలీ సక్సెస్ఫుల్ అవ్వలేదు. అండ్ దీనికి రీజన్ స్పిల్బర్గ్ టోల్డ్ దట్ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు సరిగ్గా ఈ మూవీని ప్రమోట్ చేయలేదని. అండ్ ఆ తర్వాత he got a chance to adopt a novel which was based on shark attacking called Jaws. Now! Shoot! సో ఆఫర్ యాక్సెప్ట్ చేసి మూవీ షూట్ చేయడం స్టార్ట్ చేశాడు. బట్ షూట్ చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. లైక్ ఫస్ట్ వచ్చేసి దిస్ వాస్ ది ఫస్ట్ మూవీ వేరే మూవీ మొత్తం కంప్లీట్లీ వాటర్ మీద తీశారు. దాంతో వీళ్ళు ఫస్ట్ $7 million బడ్జెట్ అనుకుంటే అది ఎక్స్టెండ్ అయ్యి $9 million అయ్యింది. దాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది తన డౌట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ స్టూడియోతో కూడా అన్నారు దట్ ఒక 26 years అతనికి ఎలా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారని. అండ్ అలాగే వర్స్ట్ పార్టీస్ వీళ్ళు యాక్చువల్లీ ఒక మెకానికల్ షార్క్ యూస్ చేసి మూవీ తెద్దాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు షూటింగ్ స్టార్ట్ చేశారో అప్పుడు వీళ్ళు తయారు చేసిన మెకానిక్ షార్క్ వర్క్ చేయడం ఆగిపోయింది. అప్పుడు ఇంకా స్క్రీన్ ప్లే స్టోరీ బోర్డ్ మొత్తాన్ని స్పిల్బర్గ్ మార్చేశాడు. అంటే షార్క్ చూపించకుండానే జస్ట్ పీపుల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ అలాగే కెమెరా మూవ్మెంట్స్ తో సస్పెన్స్ క్రియేట్ చేశాడు. అంటే టెక్నిక్ ఏదైతే ఉందో అది చాలా బాగా వర్కౌట్ అయింది. బికాస్ చాలా మంది ఆడియన్స్ కి ఈ మూవీ చూస్తుంటే భయం వేసింది. బికాస్ ఆ షార్క్ ఎక్కడి నుంచి ఎప్పుడు వస్తుందో తెలియక. సో అలా $9 million బడ్జెట్ కి ఈ మూవీ $476 million కలెక్ట్ చేసింది. సో ఇట్ వాజ్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్. ఇన్ఫాక్ట్ ఆస్కర్స్ లో 4 కేటగిరీస్ కి ఈ మూవీ నామినేట్ అయ్యింది. అండ్ వాటిలో ఈ మూవీ 3 అవార్డ్స్ గెలిచింది. సో ఆ తర్వాత జాస్ 2 డైరెక్ట్ చేయడానికి ఛాన్స్ వచ్చినా గానీ he rejected it and made a movie called Close Encounters of the Third Kind which was released in 1977. సో తనకు చిన్నప్పటి నుంచి బాగా ఫ్యాసినేటింగ్ గా అనిపించిన ఏలియన్ టాపిక్ నే తీసుకుని దాని మీద ఈ మూవీ తీశాడు. ఇన్ఫాక్ట్ తను తయారు చేసిన ఫస్ట్ మూవీ అయిన అంబులెన్ మూవీ స్టోరీని బేస్ లాగా తీసుకుని ఈ మూవీని తీశాడు. ఇన్ విచ్ రాయ్ అనే ఒక ఎలక్ట్రీషియన్ ఒక రోజు యూఎఫ్ఓ చూస్తాడు. దాంతో తను అసలు యూఎఫ్ఓ ఏంటి దాని గురించి మొత్తం తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అలా స్లోలీ బికమ్ అబ్సెస్డ్ విత్ యూఎఫ్ఓస్. అండ్ ఆ తర్వాత ఒక పెద్ద గొడవ ఇది. ఇన్ఫాక్ట్ మూవీలో ఏలియన్స్ అర్త్ మీదకి కూడా వస్తాయి. సో జాస్ మూవీ హిట్ అవడంతో తనకు కావాల్సిన బెస్ట్ క్యాష్ తో తన స్టైల్లో చాలా బాగా తీశాడు. సో అందుకే మూవీ రిలీజ్ అయ్యాక ఎక్స్పెక్ట్ చేసినట్టే పెద్ద హిట్ అయింది. ఇన్ఫాక్ట్ ఈ మూవీకే హీ గాట్ హిస్ ఫస్ట్ ఆస్కర్ నామినేషన్ యాజ్ బెస్ట్ డైరెక్టర్. అండ్ అలాగే ఇంకో 7 more కేటగిరీస్ కి ఈ మూవీ నామినేట్ అయింది. కానీ ఆ తర్వాత తన స్టైల్ కొంచెం డిఫరెంట్ గా ఒక కామెడీ మూవీ తయారు చేద్దామని ట్రై చేశాడు. వేరే దాని పేరు వచ్చేసి 1941. ఇట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 1979. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దాంతో ఆడియన్స్ ఎవరికి ఈ మూవీ నచ్చలేదు. అండ్ అందుకే ఈ మూవీ కమర్షియల్ క్రిటికలీ అన్ని విధాలుగా ఫ్లాప్ అయింది. కానీ ఆఫ్టర్ దట్ ఇంకో ఇద్దరు బెస్ట్ డైరెక్టర్స్ అయిన జార్జ్ లూకస్ అండ్ ఫిలిప్ కఫ్మెన్ తో కొలాబరేట్ అయ్యి వాళ్ళు రాసిన స్టోరీని తను డైరెక్ట్ చేశాడు. వేరే మూవీ టైటిల్ వచ్చేసి రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్, రిలీజ్డ్ ఇన్ 1981. స్టారింగ్ హారిసన్ ఫోర్డ్ యాజ్ ఇండియానా జోన్స్. అండ్ ఐ థింక్ యూ ఆల్ నో ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందని. బికాస్ $20 million తో ఈ మూవీని తీస్తే $389 million ఈ మూవీ కలెక్ట్ చేసింది. ఇన్ఫాక్ట్ రిలీజ్ అయిన ఇయర్ దిస్ వాస్ ది హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ. బికాస్ ఆడియన్స్ కి తాను చూపించిన ఇండియానా జోన్స్ క్యారెక్టర్ అంత ఆర్టిఫాక్ట్ కోసం చేసే అడ్వెంచర్స్ బాగా నచ్చినాయి. సో దాంతో ఓన్లీ కమర్షియలే కాదు క్రిటికలీ కూడా ఈ మూవీ బాగా సక్సెస్ఫుల్ అయ్యింది. వేర్ 9 ఆస్కర్ కేటగిరీస్ కి ఈ మూవీ నామినేట్ అయ్యింది. ఇన్ విచ్ హీ గాట్ హిస్ సెకండ్ ఆస్కర్ నామినేషన్ ఫర్ బెస్ట్ డైరెక్టర్. ఇన్ఫాక్ట్ వాటిలో మూవీ 4 కేటగిరీస్ లో గెలిచింది కూడా. సో ఆ సక్సెస్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాడు. వేరే దాని పేరు తను తయారు చేసిన ఫస్ట్ మూవీ పేరే పెట్టారు, విచ్ ఇస్ అంబులెన్ ఎంటర్టైన్మెంట్. లేటర్ ఆ కంపెనీ నుంచి చాలా మంచి మూవీస్ వచ్చినాయి. లైక్ బ్యాక్ టు ది ఫ్యూచర్, గూనీస్, మెన్ ఇన్ బ్లాక్ అండ్ అలాగే స్పిల్బర్గ్ తీసిన కొన్ని క్లాసిక్స్ కూడా. ఇన్ఫాక్ట్ ఆఫ్టర్ లాస్ట్ ఆర్క్ తను డైరెక్ట్ గా ఈ కంపెనీతోనే మూవీ తీశాడు. సో అలా ఈ కంపెనీ తీసిన ఫస్ట్ మూవీయే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. సో ఆ మూవీ పేరు వచ్చేసి ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ET.
సో యాజ్ ఐ టోల్డ్, తన చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ డైవర్స్ మూలన తను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు బయట నుంచి ఒక స్పెషల్ ఫ్రెండ్ వచ్చి తనకు హెల్ప్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకున్నాడు కదా. సో అప్పుడు తను ఫేస్ చేసిన ట్రామా ఆర్ ఫీలింగ్స్ ని బేస్ చేసుకుని ఈ మూవీని తీశాడు. వేరే బయట నుంచి ఒక ఏలియన్ వచ్చి ఇలాగే పేరెంట్ అను మిగతా ప్రాబ్లమ్స్ లో ఉన్న ఒక చిన్న పిల్లోడిని ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటికి తీసుకొస్తది. సో ఈ మూవీలో తను చూపించిన ఎమోషన్స్ కి అందరూ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. దాంతో ఈ మూవీ లిటరలీ అప్పట్లోనే $700 million కలెక్ట్ చేసింది. అండ్ అలాగే 9 కేటగిరీస్ లో నామినేట్ అయి 4 ఆస్కార్ అవార్డ్స్ గెలిచింది. సో ఇలా కంపెనీకి స్టార్టింగ్ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత యాక్చువల్లీ తను రెయిన్ మ్యాన్ అనే ఒక మూవీ తీద్దాం అనుకున్నాడు. కానీ తను వేరే కంపెనీతో చేసిన కాంట్రాక్ట్స్ మూలన తను క్రియేట్ చేసిన ఇండియానా జోన్స్ ఫ్రాంచైజ్ కి సెకండ్ పార్ట్ తీశాడు. వేరే మూవీ టైటిల్ వచ్చేసి ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్, రిలీజ్డ్ ఇన్ 1984. సో ఈ మూవీ మరి ప్రీవియస్ పార్ట్ అంత సక్సెస్ఫుల్ అవ్వకపోయినా స్టిల్ ఇట్ వాజ్ అ గుడ్ మూవీ. దాంతో ఈ మూవీ బానే హిట్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ తన స్టైల్ అయిన సైఫై కొంచెం డిఫరెంట్ గా సోషల్ కమెంటరీ వెళ్ళి ఒక మూవీ తీశాడు. వేరే మూవీ పేరు వచ్చేసి కలర్ ఆఫ్ పర్పుల్, రిలీజ్డ్ ఇన్ 1985. సో దీంట్లో మెయిన్ క్యారెక్టర్ ఫేస్ చేసే చాలా ప్రాబ్లమ్స్ ని చూపించాడు, లైక్ రేసిజం, సప్రెషన్, ఇలాంటివన్నీ. సో తనదంతా చాలా చక్కగా చూపించడానికి ట్రై చేసినా గానీ సెన్సిటివ్ టాపిక్ కాబట్టి మూవీ రిలీజ్ అయ్యాక కాంట్రవర్సీస్ అయ్యి, కానీ స్టిల్ క్రిటికలీ అను కమర్షియలీ అందరూ ఈ మూవీని మంచి మూవీ లాగానే కన్సిడర్ చేస్తారు. ఇంకా తర్వాత తను మళ్ళీ కొన్ని టీవీ సిరీస్ తీశాడు. అండ్ ఆఫ్టర్ దట్ తాను ఎంపైర్ ఆఫ్ ది సన్ అనే మూవీ తీశాడు, ఇన్ విచ్ జపాన్ ఆక్యుపైడ్ చైనా గురించి దాంట్లో చూపించాడు. ఇన్ విచ్ ఒక 11 years బాయ్ ఆ గొడవల మూలన వాళ్ళ పేరెంట్స్ నుంచి తప్పైనట్టు చూపించాడు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి ఈ మూవీలో ఆ బాయ్ రోల్ ప్లే చేసింది క్రిస్టియన్ బేల్. అండ్ అలాగే చైనా ఒప్పుకోవడంతో ఇట్ వాస్ ది ఫస్ట్ అమెరికన్ ఫిలిం షాట్ ఇన్ షంఘై సిన్స్ 1930s. ఇంకా తర్వాత మళ్ళీ 1989 లో ఇండియానా జోన్స్ థర్డ్ పార్ట్ తీశాడు. ఈ మూవీ కూడా ఆడియన్స్ కి బాగా నచ్చింది. దాంతో $48 million బడ్జెట్ కి $474 million ఈ మూవీ కలెక్ట్ చేసింది. సో ఇలా కంటిన్యూస్లీ హిట్ అవుతున్న తన హిట్ స్ట్రీక్ ను బ్రేక్ చేసిన మూవీ మాత్రం 1989 లో రిలీజ్ అయిన ఆల్వేస్. వేరే తన స్టైల్ కి డిఫరెంట్ గా రొమాంటిక్ జానర్ ట్రై చేశాడు. కానీ మూవీలో తను చూపించిన ప్లాట్ కి ఎవరు కనెక్ట్ అవ్వలేదు. దాంతో ఈ మూవీ ఫ్లాప్ అయింది. అండ్ ఆ తర్వాత 1991 లో హుక్ అనే మూవీ తీశాడు, విచ్ వాస్ బేస్డ్ ఆన్ మిడిల్ ఏజ్ పీటర్ పాన్. సో ఈ మూవీకి అయితే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. వేరే క్రిటిక్స్ కను తన ఫ్యాన్స్ కి ఈ మూవీ పెద్దగా నచ్చలేదు. బట్ స్టిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా బాగా కలెక్ట్ చేసింది. సో ఇలా తన మూవీస్ డౌన్ అవుతుంది అనుకున్నప్పుడు తను కొంచెం టైం తీసుకుని బ్లాక్ బస్టర్ తో తిరిగి వచ్చాడు. దెబ్బకు హాలీవుడ్ నే కాదు వరల్డ్ మొత్తాన్ని కూడా ఈ మూవీతో సర్ప్రైజ్ చేశాడు. సో ఆ మూవీ పేరే జురాసిక్ పార్క్, రిలీజ్డ్ ఇన్ 1993. వేరే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని డైనోసార్ టాపిక్ తీసుకుని ఎవరు ఊహించలేని విజువల్స్ తో ఈ మూవీని తీశాడు. ఇన్ఫాక్ట్ ఈ మూవీ హాలీవుడ్ VFX స్టాండర్డ్స్ ని రీడిఫైన్ చేసింది. వేరే ఈ మూవీలో డైనోసార్స్ అవి చూపించడానికి వీళ్ళు స్పెషల్ గా కొన్ని టెక్నాలజీస్ కూడా క్రియేట్ చేశారు. అండ్ అందుకే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే VFX కేటగిరీలో ఈ మూవీ ఆస్కార్ అవార్డ్ గెలిచింది. అండ్ నాకు తెలిసి ఈ మూవీ గురించి పెద్దగా స్పెషల్ గా చెప్పవసరం లేదు, మీ అందరికీ తెలిసే ఉంటది ఈ మూవీ ఎంత పెద్ద మైల్ స్టోన్ అని. వేరే అప్పట్లోనే ఈ మూవీ $1 billion కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ కింద మారింది. కానీ తను ఈ మూవీ సక్సెస్ తో ఆగలేదు. ఈ మూవీ తర్వాత మళ్ళీ తన స్టైల్ కంప్లీట్లీ డిఫరెంట్ గా అందరినీ ఎమోషనల్లీ కదిలిపే స్టోరీ టెల్లింగ్ తో షాండ్లెస్ లిస్ట్ మూవీ తీశాడు. ఈ మూవీ కూడా అదే ఇయర్ 1993 లో రిలీజ్ అయింది. వేరే తను చిన్నప్పటి నుంచి విన్న వరల్డ్ వార్ అప్పుడు జూయిష్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని బ్లాక్ అండ్ వైట్ స్టైల్ తో ఎక్సలెంట్ గా తీశాడు. సో యాక్చువల్లీ మూవీ స్క్రిప్ట్ తన దగ్గరికి 10 years బ్యాకే వచ్చింది. కానీ ఆ మూవీ తీయడానికి హీస్ నాట్ మెచ్యూర్ ఇనఫ్ అని చెప్పి 10 years ఆగాక ఈ మూవీని తీశాడు. అంటే మెయిన్లీ చెప్పా కదా, తను చిన్నప్పుడు చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ మూలాన తన కల్చర్ ని తాను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేడు. కానీ ఎప్పుడైతే తను ఫస్ట్ సన్ పుట్టాడో హీ ఫెల్ట్ దట్ తన ఒక జూయిష్ డాడ్ అయ్యాడని. ఇంకా అప్పుడు హీ యాక్సెప్టెడ్ దట్ తన ఒక జూయిష్ ఫ్యామిలీ నుంచి వచ్చాడని. సో అలా తన మూవీ తీయడానికి డిసైడ్ అయ్యాడు. బట్ స్టిల్ తనకు డౌటే అందరికి మూవీ కనెక్ట్ అయ్యిద్దా లేదా అని. కానీ ఈ మూవీ తన ఎక్స్పెక్టేషన్స్ కి ఆపోజిట్ గా రిలీజ్ అవడంతోనే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. వెరీ కమర్షియలీ బాగా కలెక్ట్ చేసింది. అండ్ క్రిటికలీ అయితే ఈ మూవీకి బెస్ట్ డైరెక్టర్ అనే తన ఫస్ట్ ఆస్కార్ అవార్డ్ గెలిచాడు. Never held one before. This is the first time I've ever had one of these in my hand. అండ్ అలాగే నాట్ ఓన్లీ దట్ ఇంకో 6 అవార్డ్స్ కూడా ఈ మూవీ గెలిచింది. సో ఈ మూవీ ప్రాఫిట్స్ లో తనకు వచ్చిన షేర్ మొత్తాన్ని కూడా ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కి డొనేట్ చేశాడు. వేరే ఆర్గనైజేషన్ ఆ హోలోకాస్ట్ నుంచి బయటపడిన వాళ్ళందరికీ హెల్ప్ చేసిద్ది. సో ఒక్క ఇయర్ లోనే 2 పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చాక కొంచెం రెస్ట్ తీసుకోవడానికి డైరెక్షన్ గ్యాప్ ఇచ్చాడు. వేరే టైంలో తను ఫ్యామిలీతో స్పెండ్ చేశాడు. అండ్ అలాగే ఆ బ్రేక్ లోనే తన 3 ఫ్రెండ్స్ తో కలిసి డ్రీమ్ వర్క్స్ అనే ఇంకో స్టూడియో స్టార్ట్ చేశాడు. లేటర్ ఈ స్టూడియో చాలా సక్సెస్ఫుల్ అయ్యింది. వేర్ ఇట్ మేడ్ మూవీస్ లైక్ గ్లాడియేటర్, షర్క్, కుంఫు పాండా అండ్ మెనీ
మెనీ మోర్. సో ఒక 4 years గ్యాప్ తర్వాత 1997 లో మళ్ళీ తిరిగి వచ్చి తన క్రియేట్ చేసిన జొరాసిక్ ఫ్రాంచైజ్ లో సెకండ్ పార్ట్ తీశాడు. వీరు దాని పేరు వచ్చేసి జొరాసిక్ పార్క్ లాస్ట్ వరల్డ్. సో ఈ మూవీ లాస్ట్ పార్ట్ అంత బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా స్టిల్ చాలా మంచి హిట్ అయింది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఎక్స్పెరిమెంట్ లాగా తన స్టైల్ కొంచెం డిఫరెంట్ గా స్పానిష్ స్లేవ్ షిప్స్ మీద ఒక మూవీ తీశాడు విచ్ వాస్ కాల్డ్ ఆమ్స్టర్డ్, రిలీజ్డ్ ఇన్ 1997. కానీ ఈ మూవీ ఆడియన్స్ కి మరీ స్లోగా ఒక హిస్టరీ లెసన్ అనిపించింది. దాంతో ఈ మూవీ ఫ్లాప్ అయింది. అండ్ యా, డ్రీమ్ వర్క్స్ తయారు చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇది. సో సాడ్లీ ప్రీవియస్ గా అమెలన్ కంపెనీకి ఇచ్చినట్టు స్టార్టింగ్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఈ స్టూడియోకి ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత టామ్ హ్యాంక్స్ తో కలిసి మోస్ట్ రియలిస్టిక్ వార్ ఫిల్మ్ తీశాడు. సో మూవీ పేరు వచ్చేసి సేవింగ్ ప్రైవేట్ రైన్, రిలీజ్డ్ ఇన్ 1998, ఇన్ విచ్ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ వార్ మధ్యలో రైన్ అనే అతన్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకువెళ్ళాలి. సో ఈ మూవీలో వార్ ని చాలా రియలిస్టిక్ గా చూపించాడు. ఇన్ఫాక్ట్ ఈ మూవీలో చూపించినట్టు టిల్ దెన్ ఎవరు వార్ అంత బ్రూటల్ గాను రియల్ గా చూపించలేదు. లైక్ దీని తర్వాత వచ్చిన వార్ ఫిల్మ్స్ ని తీయడానికి ఈ మూవీని ఇన్స్పిరేషన్ లాగా తీసుకున్నారు. సో వీళ్ళు చూపించిన రియలిస్టిక్ అప్రోచ్ ఆడియన్స్ కి బాగా నచ్చింది. సో అందుకే ఈ మూవీ $482 million కలెక్ట్ చేసింది. అండ్ అలాగే 5 కేటగిరీస్ లో ఆస్కార్ అవార్డ్స్ గెలిచింది. ఇన్ విచ్ ఈ మూవీకి హీ గాట్ హిస్ సెకండ్ ఆస్కార్ అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్. సో మీరు కనుక నా ప్రీవియస్ మూవీస్ చూసుంటే డైరెక్టర్స్ కొంతమంది యాక్టర్స్ తో మంచి కాంబినేషన్ సెట్ అయ్యింది. లైక్ స్కార్సిసి అండ్ డికాప్రియో, రెడ్లీ స్కాట్ అండ్ రసెల్ క్రో. ఇలాగే ఈ మూవీతో టామ్ హ్యాంక్స్ ను స్పిల్బర్గ్ కాంబినేషన్ సెట్ అయింది. వేరే తర్వాత కూడా వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేశారు. సో అలా టోటలీ 5 మూవీస్ కలిసి తీశారు. సో ఇన్ఫాక్ట్ ఈ మూవీలో వార్ ఆర్ ఆర్మీని పోర్ట్రే చేసిన స్టైల్ కి సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ స్పిల్బర్గ్ అండ్ టామ్ హ్యాంక్స్ కి డిస్టింగ్విష్డ్ పబ్లిక్ సర్వీస్ అనే మెడల్స్ ఇచ్చారు. సో ఆఫ్టర్ దట్ ఇంకో చాలా పాపులర్ డైరెక్టర్ అయిన స్టాన్లీ కుబ్రిక్ హూ మేడ్ ఐకానిక్ మూవీస్ లైక్ 2001 స్పేస్ ఆడిసీ. సో 1979 లోనే ఒక ఏకి సంబంధించిన స్టోరీ రైట్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ స్టార్టెడ్ వర్కింగ్. సో 1984 లో తను స్పిల్బర్గ్ ని కలిసి ఈ స్టోరీ కరెక్ట్ జస్టిస్ స్పిల్బర్గ్ ఇవ్వగలడని చెప్పి స్పిల్బర్గ్ ని మూవీని తీయమని అడిగాడు. కానీ సాడ్లీ 1999 లో కుబ్రిక్ పాస్డ్ అవే. సో అప్పుడు స్పిల్బర్గ్ డిసైడెడ్ ఆ మూవీ తీయాలని. సో అలా 2001 లో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరుతో మూవీ రిలీజ్ చేశాడు. సో కుబ్రిక్ అడిగాడు కాబట్టి ఈ మూవీకి తన కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టాడు. బట్ మూవీ రిలీజ్ అయ్యాక ఎక్స్పెక్ట్ చేసినంత హిట్ అవ్వలేదు. మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ తర్వాత మళ్ళీ సైఫై జానర్ అన్నది కూడా AI మీదే 2002 లో మైనర్ రిపోర్ట్ అనే మూవీ తీశాడు స్టారింగ్ టామ్ క్రూజ్, ఇన్ విచ్ స్టోరీ 2054 లో జరిగిద్ది. సో అప్పుడు వాళ్ళు ఒక AI క్రియేట్ చేశారు. వేరే మనిషిని చూశాక తన ఫ్యూచర్ లో ఏదైనా క్రైమ్ చేయగలడా లేదా అని చెప్పి ఇప్పుడే చెప్పేస్తుంది. సో అలా వాళ్ళు ఇప్పుడే ఆ మనిషికి పనిష్మెంట్ ఇస్తారు. కానీ సర్ప్రైజింగ్లీ ఆ మిషన్ హెడ్ అయిన టామ్ క్రూజ్ ఫ్యూచర్ లో ఏదో తప్పు చేయబోతున్నాడు అని చెప్పి ఆ మిషన్ చెప్పిద్ది. అప్పుడు ఇంకా టామ్ క్రూజ్ ఏం చేస్తాడో వి సీ ఇన్ దట్. సో బేసికలీ ఈ మూవీ ఫ్రీ విల్ ఆర్ ప్రీ డెస్టినేషన్ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. సో ఆడియన్స్ కూడా ఈ కాన్సెప్ట్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. దాంతో ఈ మూవీ మంచి హిట్ అయింది. వేర్ ఇట్ కలెక్టెడ్ $358 million. ఆ తర్వాత అదే ఇయర్ కాన్ ఆర్టిస్ట్ అనే ఫ్రాంక్ బయోపిక్ తీశాడు స్టారింగ్ డికాప్రియో అండ్ అలాగే టామ్ హ్యాంక్స్. సో దిస్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బయోపిక్స్. ఇన్ఫాక్ట్ ఈ మూవీలో డికాప్రియో యాక్టింగ్ కి అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. సో ఇలా ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. అండ్ తన నెక్స్ట్ మూవీలో కూడా మళ్ళీ టామ్ హ్యాంక్స్ తో కలిసి వర్క్ చేశాడు. వేర్ 2004 లో టెర్మినల్ అనే మూవీ రిలీజ్ చేశారు. సో ఈ మూవీలో కొన్ని రీజన్స్ మూలన ఎయిర్పోర్ట్ ని సీజ్ చేస్తారు. దాంతో అక్కడికి వచ్చిన టామ్ హ్యాంక్స్ ఆ టెర్మినల్ లోనే ఉండాల్సి వస్తుంది. సో దాంట్లో టామ్ హ్యాంక్స్ ఆన్ మిగిలిన క్యారెక్టర్స్ యూస్ చేసి ఒక సెటారికల్ కామెంటరీ టైప్ ఆఫ్ మూవీ తీశాడు. అండ్ అది కూడా హిట్ అయింది. ఆ తర్వాత తన ఫేవరెట్ బుక్ అయిన ఇన్ విచ్ తన ఫేవరెట్ టాపిక్ అయిన ఏలియన్స్ ని బేస్ చేసుకుని వార్ ఆఫ్ ది వరల్డ్స్ అనే మూవీ తీశాడు స్టారింగ్ టామ్ క్రూజ్. సో దీంట్లో ఏలియన్స్ వచ్చి అర్త్ మీద అటాక్ చేస్తారు. అప్పుడు టామ్ క్రూజ్ ఎలా వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తాడో అది మూవీలో చూపిస్తాడు. సో తన ఫేవరెట్ టాపిక్ కాబట్టి తన స్టైల్లో చాలా బాగా తీశాడు. అండ్ అనుకున్నట్టే మూవీ బ్లాక్ బస్టర్ అయింది. వేర్ ఇట్ కలెక్టెడ్ $600 million. బట్ ఆఫ్టర్ దట్ తన కెరియర్ లోనే మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ తీశాడు 2005 లో మిచ్ అనే పేరుతో. సో యాక్చువల్లీ ఈ మూవీ రియల్ లైఫ్ ఇజ్రాయెల్ ఒలింపిక్ అథ్లెట్స్ కిడ్నాప్ కేసు మీద తీశాడు. సో ఈ మూవీని తీయడానికి ముందు తన గవర్నమెంట్ తో కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు సో దట్ తర్వాత కాన్ఫ్లిక్ట్ రాకూడదని. కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టే మూవీ రిలీజ్ అయ్యాక పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. ఇంకా తర్వాత కొంచెం స్లో డౌన్ అయ్యి తనకు బాగా నచ్చిన ప్రాజెక్ట్స్ నే చేయడం స్టార్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ 2006 లో యాక్చువల్లీ ఇంటర్స్టెల్లర్ మూవీ తినే డైరెక్ట్ చేయాల్సింది. దానికోసం కావాల్సిందంతా కూడా రెడీ చేశాడు. కానీ ఆ తర్వాత కొన్ని రీజన్స్ మూలాన వదిలేయాల్సి వచ్చింది. లేటర్ ఆ మూవీని క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేశాడు. సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకా 2008 లో ఇండియానా జోన్స్ 4th పార్ట్ తీశాడు. సో ఈ మూవీ ఇండియానా జోన్స్ ఫ్యాన్స్ ని ప్రీవియస్ పార్ట్స్ లాగా సాటిస్ఫై చేయలేదు. బికాస్ ఈ మూవీలో వాళ్ళు సైఫై ఎలిమెంట్ యాడ్ చేశారు. అండ్ ఈ విషయంతో ఇండియానా జోన్స్ ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. బట్ స్టిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇట్ వాస్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్ వేర్ ఇట్ కలెక్టెడ్ $790 million. అండ్ ఆ తర్వాత తన ఫేవరెట్ కామిక్ బుక్ క్యారెక్టర్ అయిన టింటిన్ మీద మూవీ తీద్దాం అనుకున్నాడు. సో యాక్చువల్లీ స్టార్టింగ్ లో ట్రిలాజీ అనుకున్నారు. బట్ ఒక పార్టే తీశాడు ఇన్ విచ్ 3D మోషన్ టెక్నాలజీ వాడి యానిమేటెడ్ మూవీ తయారు చేశాడు. సో ఈ మూవీని టిల్ డేట్ వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేటెడ్ మూవీ లాగా కన్సిడర్ చేస్తారు. బికాస్ దీంట్లో ఆ 3D స్టైల్ అదంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది. అండ్ ఆ తర్వాత 2011 లో హీ మేడ్ ఎ
ఎమోషనల్ మూవీ కాల్డ్ వార్ హార్స్. సో పేరుకు తగ్గట్టే ఈ మూవీ ఒక హార్స్ చుట్టూ తిరిగిద్ది. వేరే హార్స్ ఓనర్ తన్ని యుఎస్ ఆర్మీకి అమ్మేస్తాడు. సో అలా హార్స్ వార్ లో పార్టిసిపేట్ చేసిద్ది. సో అప్పుడు ఆ హార్స్ ఎక్స్పీరియన్స్ చేసే విషయాలన్నీ కూడా తన స్టైల్లో చాలా ఎమోషనల్లీ తీశాడు. అండ్ అందుకే ఈ మూవీ కూడా హిట్ అయింది. ఆఫ్టర్ దట్ 2012 లో హిస్టారికల్ క్యారెక్టర్ అయిన లింకన్ బయోపిక్ మూవీ తీశాడు. అండ్ ఈ మూవీ కూడా అన్ని విధాలుగా బాగా సక్సెస్ఫుల్ అయ్యింది. ఇన్ఫాక్ట్ ఈ మూవీని 12 ఆస్కర్ కేటగిరీస్ లో నామినేట్ చేశారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ టామ్ హ్యాంక్స్ తో కలిసి ఇంకో హిస్టారికల్ మూవీ తీశాడు కాల్డ్ ఎస్ బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్, రిలీజ్డ్ ఇన్ 2015. వేరే ఈ మూవీలో ఒక లాయర్ కథ చూపిస్తారు. వేరే దాని టాస్క్ వచ్చేసి యుఎస్ ను సోవియట్ యూనియన్ మధ్యలో నెగోషియేట్ చేయాలి వాళ్ళ స్పైస్ కి సంబంధించి. సో ఈ మూవీ హ్యూమన్ రైట్స్ లాంటి మంచి టాపిక్ ని చాలా బాగా కవర్ చేస్తుంది. అందుకే ఈ మూవీ కూడా క్రిటికల్ ను కమర్షియలీ పెద్ద హిట్ అయింది. బట్ దెన్ అగైన్ వరుసగా వస్తున్న తన సక్సెస్ బ్రేక్ అయ్యేట్టు బిఎఫ్జి మూవీ తీశాడు, బిగ్ ఫ్రెండ్లీ జైంట్. సో ఈ మూవీ కూడా ఈటీ లాగానే తీయడానికి ట్రై చేశాడు. వెరీ వాంటెడ్ టు షో బాండింగ్ బిట్వీన్ ఒక కిడ్ అను ఒక పెద్ద జైంట్. కానీ ఈసారి సాడ్లీ ఆ ఎమోషన్స్ కి ఆడియన్స్ సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. దాంతో ఇట్ వాజ్ అ బిగ్ ఫ్లాప్. సో అందుకే ఈ అగైన్ కొలాబరేటెడ్ విత్ టామ్ హ్యాంక్స్ అండ్ 2017 లో ది పోస్ట్ అనే పేరుతో మూవీ తీశాడు. ఇన్ విచ్ చాలా కాన్ఫిడెన్షియల్ అయిన పెంటగాన్ పేపర్స్ మీద ఈ మూవీ తీశాడు. సో ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా ఒక డీసెంట్ హిట్ అయింది. సో ఆ తర్వాత తన స్ట్రాంగ్ జానర్ అయిన సైఫైకి రిటర్న్ అయ్యాడు. సో అలా 2018 లో రెడీ ప్లేయర్ 1 అనే మూవీ తీశాడు. ఇన్ విచ్ స్టోరీ వచ్చేసి 2045 లో జరిగిద్ది. వీరందరూ వర్చువల్ వరల్డ్ లో చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటారు. అండ్ ఐ థింక్ ఇప్పుడున్న టెక్నాలజీ చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఫ్యూచర్ లో జరిగిద్ది. సో ఈ మూవీ క్రిటిక్స్ కు పెద్దగా నచ్చకపోయినా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ అయింది. వేర్ ఇట్ కలెక్టెడ్ $582 million బికాస్ ఆడియన్స్ కి ఆ టెక్నాలజీ ఆర్ ఆ వర్చువల్ వరల్డ్ అదంతా బాగా నచ్చింది. కానీ ఆఫ్టర్ దట్ కొంచెం గ్యాప్ తీసుకుని 2021 లో లాక్డౌన్ అప్పుడు వెస్ట్ సైడ్ స్టోరీ అనే ఒక మూవీ తీశాడు. సో యాక్చువల్లీ అది 1961 లో అదే పేరుతో రిలీజ్ అయిన ఒక క్లాసిక్ మూవీ రీమేక్. కానీ సాడ్లీ ఆ క్లాసిక్ మూవీలో ఉన్న మ్యాజిక్ ని ఈ మూవీలో తను రీక్రియేట్ చేయలేకపోయాడు. అండ్ అలాగే కోవిడ్ ఉండటం మూలన ఈ మూవీ క్రిటికలీ అండ్ అలాగే కమర్షియలీ కూడా ఫ్లాప్ అయింది. ఇంకా 2022 లో ఒక చాలా డిఫరెంట్ మూవీ తీశాడు. వేరే మూవీ పేరు వచ్చేసి ఫెబుల్ మ్యాన్. సో యాక్చువల్లీ ఇది తన లైఫ్ స్టోరీ మీద ఒక సెమీ బయోపిక్ లాంటిది. ఇన్ విచ్ ఈ షోడ్ ఎలా తనకు చిన్నప్పటి నుంచే మూవీస్ బాగా నచ్చినాయి అని. సో ఈ మూవీ టేకింగ్ అని అన్ని కూడా క్రిటికలీ అందరికి బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ నిజంగానే మంచి మూవీ, బట్ వెరీ డిఫరెంట్ మూవీ కాబట్టి కమర్షియలీ మూవీ ఫ్లాప్ అయింది. సో అలా ప్రస్తుతానికి తన మూవీ కెరియర్ కొంచెం డౌన్ లో ఉంది. బట్ ఐ స్ట్రాంగ్లీ హోప్ ఫ్యూచర్ లో రాబోతున్న తన 2 మూవీస్ తో ఇది మారుస్తాడని. ఇన్ విచ్ ఒకటి వచ్చేసి తన ఫేవరెట్ సైఫై జానర్ అన్నది కూడా ఏలియన్స్ మీద తీస్తున్నాడు. అండ్ రెండోది బులీస్ అనే 90s మూవీ రీమేక్. సో తన కెరీర్ లోని మూవీసే కాదు కొన్ని వీడియో గేమ్స్ తయారు చేయడానికి కూడా తను కాంట్రిబ్యూట్ చేశాడు. ఇన్ విచ్ యాక్చువల్లీ తను తీసిన కొన్ని క్లాసిక్ మూవీస్ లైక్ జురాసిక్ పార్క్ ఆర్ ఇండియానా జోన్స్ ని అడాప్ట్ చేసి తయారు చేసిన వీడియో గేమ్స్. ఇంకా తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అట్ ఏజ్ 60 హీ వాస్ డయాగ్నోస్డ్ విత్ డిస్లెక్సియా. అండ్ తన మ్యారేజ్ విషయానికి వస్తే 1976 లో క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ మూవీ తీస్తున్నప్పుడు హీ మెట్ యాక్ట్రెస్ అమీ. అండ్ ఆఫ్టర్ దట్ దే స్టార్టెడ్ డేటింగ్. 1979 లో విడిపోయారు. బట్ సర్ప్రైజింగ్లీ 1985 లో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. అండ్ దే హ్యాడ్ ఎ సన్ నేమ్డ్ మ్యాక్స్. కానీ ఆ తర్వాత 1989 లో డివోర్స్ తీసుకుని ఇద్దరు విడిపోయారు. బట్ స్టిల్ స్పిల్బర్గ్ చెప్పాడు మ్యాక్స్ ని చూసుకోవడానికి తన కంప్లీట్ సపోర్ట్ ఇస్తానని. అండ్ ఆ తర్వాత 1991 లో హీ మ్యారీడ్ యాక్ట్రెస్ కేట్. అండ్ టోటల్ దే హ్యాడ్ 6 చిల్డ్రన్. అండ్ అలాగే పొలిటికల్ గా కూడా హీస్ వెరీ యాక్టివ్. ఇన్ఫాక్ట్ ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన బిల్ క్లింటన్ కి హీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ అలాగే టైమ్ టు టైమ్ చాలా ఫౌండేషన్స్ వార్ విక్టిమ్స్ కి తన మనీ డొనేట్ చేస్తూనే ఉంటాడు. అండ్ 2008 లో చైనీస్ గవర్నమెంట్ చేసిన కొన్ని విషయాల మూలన సమ్మర్ ఒలింపిక్స్ అడ్వైజర్ పోస్ట్ నుంచి హీ రిజైన్డ్. సో ఇలా నాట్ ఓన్లీ మూవీస్ వేరియస్ ఆస్పెక్ట్స్ లో హీ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్. సో ఇంకా టిల్ డేట్ దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ మోస్ట్ రెనౌడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్బర్గ్. అండ్ ఐ హోప్ తన అవన్నీ ఇలాగే కంటిన్యూ చేయాలని. సో మీరు గనక ఈ వీడియో ఇక్కడ దాకా చూసుంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటది. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా, బికాస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఈ ఛానల్ లో వస్తానే ఉంటాయి. సో ఇంకా ఈ ఫిల్మోగ్రఫీలో మీ ఫేవరెట్ మూవీస్ ఏంటియో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.